और बढ़िए थोड़ा सा ज्यादा नहीं, आगे बढ़ते जाइए, आगे आगे। आगे बढ़ते रहो, आगे राइट साइड में बहुत जगह है। सर्व మానవాళికి రక్షణ మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడి ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిరగిద్దాం రండి. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊపిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డ స్వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. దినకరవదనం తీక్ష్ణం స్వాకరాళం రం రం రమ్యతేజం గిరిచలనజరం కీర్తి పంచాని భద్రం రం 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 రాజయోగం సకల శుభనిధిం సర్వవేదాన వేద్యం రం 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 రాక్షసాంతం సకల విశేషం రామదూతం నమామి రం 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 ఖడ్గహస్తం విశ్వరహరణం వేద వేదాంత దీపం ఖం 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 ఖండరూపం త్రిభువన నిలయం దేవదాసు ప్రకాశం ఖం 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 గర్భవృక్షం మణిమయమతుటం మాయమాయా స్వరూపం ఖం 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 కాలచక్రం సకలశేషం రామదూతం ఇంద్రవద్యం జలనిధి కలతం సౌమ్య సామ్రాజ్యం సిద్ధియోగం సర్వజన సదయం ఆర్యం ప్రకాశం చిత్స్వరూపం సకల విషయ సంరామ
సాక్షిభూతం వికసిత వదనం పింగళాక్షం సురక్షం సత్యగీతం సకలమునియుతం శాస్త్ర సంపద్గరీయం సామవేదం కిముడ సులలితం నిత్యతత్వస్వరూపం సావధానం సకల విషయ आगे बढ़िए आगे कितना